హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఈ రోజు క్లాస్ లో మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ ని మనం డెల్టా తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో డెల్టా అంటే ఏంటి? ఇక్కడ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ ని మనం డెల్టా తో రిప్రజెంట్ చేస్తాం. డెల్టా అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. సో ఇప్పుడు మనం లెట్ y is equal to f of x అనుకుందాం. సో మనం నిన్నటి క్లాస్ లో చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్ క్లాస్ లో y అంటే ఏంటి? ఇండిపెండెంట్ వాల్యూ. x అంటే ఏంటి? y అంటే డిపెండెంట్ వాల్యూ, x అంటే ఇండిపెండెంట్ వాల్యూ అనేది. సో ఆ విధంగా మనం ఈ ఈక్వేషన్ అనేది తీసుకున్నాం కదా, y is equal to f of x అనేది. సో ఈ f of x కి డెల్టా అనేది యాడ్ చేద్దాం, అంటే మల్టిప్లై చేద్దాం అన్నమాట. సో ఇలా మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమైందంటే డెల్టా f of x చేస్తే f of x plus h minus f of x వచ్చిద్దాం అన్నమాట. సో దిస్ ఈస్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. డెల్టా f of x is equal to f of x plus h minus f of x అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ లో సపోజ్ మనం ఇప్పుడు ఒక టేబుల్ తీసుకుందాం. x y x వాల్యూస్ వచ్చేటప్పటికి x0 is equal to 1, x1 is equal to 3, x2 is equal to 5, x3 is equal to 7, x4 is equal to 9. సో మనం 5 వాల్యూస్ తీసుకున్నాం అన్నమాట. x వాల్యూస్ అనే 5 తీసుకున్నాం, x0, x1, x2, x3, x4. ఇప్పుడు y వాల్యూస్ ఏం తీసుకుంటాం? y0 is equal to 5, y1 is equal to 12, y2 is equal to 18, y3 is equal to 25 అన్నమాట. అంటే y4 is equal to 30 అని రిప్రజెంట్ చేసుకున్నాం. సో ఎగ్జాంపుల్ గా టేబుల్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్ కి ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఎలా అప్లై చేస్తామంటే దీంట్లో మనం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఎలా అప్లై చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అన్నమాట. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఇది ఎలా చేస్తామంటే ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ ని మనం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ని డెల్టా y అనుకుంటాం. సో డెల్టా అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, y అంటే y అన్నమాట. సో ఇప్పుడు డెల్టా y ని మనం ఎలా కనుక్కుంటామంటే డెల్టా y is y0 is equal to y1 minus y0 అన్నమాట. సో ఇక్కడ మనకి డెల్టా y0 ఎలా వచ్చిందంటే y1 minus y0 చేస్తే మనకి డెల్టా y0 వచ్చింది అన్నమాట. డెల్టా y0 is equal to y1 minus y0. అలానే y1 minus y0 డెల్టా y1. డెల్టా y1 అంటే y2 minus y1 ఎంత వచ్చింది మనకి? ఇదిగోండి డెల్టా y1 ఎంత వచ్చింది? y2 minus y1. సో y2 minus y1 అంటే సో ఇక్కడ కూడా వాల్యూ రాసుకుందాం. 12 minus 5 ఎంత అయింది? 7 అయింది. 18 minus 12 అన్నమాట, అంటే ఎంత అయింది? 6 అయింది. అలానే డెల్టా y2 డెల్టా y2 కి ఏమొచ్చిందంటే y3 మైనస్ y2 అన్నమాట. y3 మైనస్ y2 అంటే డెల్టా y2 ఎంత వచ్చింది మనకి? 25 మైనస్ 18 అన్నమాట, అంటే అంత 7 అన్నమాట. సో అలానే డెల్టా y4 అన్నమాట. y3 డెల్టా y3 అంటే ఎంత వచ్చింది? 30 మైనస్ 25 5 వచ్చింది. సో అదే విధంగా మనం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ లో ఇలా n నంబర్ ఆఫ్ చేసుకోవచ్చు. సో n నంబర్ ఆఫ్ ఏంటంటే డెల్టా yn is equal to yn plus 1 minus yn అన్నమాట. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా అనేది వచ్చింది. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా అనేది మనం ఇలా చేస్తాం అన్నమాట. సో ఇలా ఎన్ని ఫార్వర్డ్ డిఫరెన్సెస్ చేస్తామంటే ఇక్కడ మనకి y వాల్యూ అనేది ఫస్ట్ ఎన్ని వాల్యూస్ తీసుకున్నాం? 1 2 3 4 5 వాల్యూస్ నుండి 4 వాల్యూస్ డిక్రీజ్ చేసాం. అలా మనం సింగిల్ వాల్యూ వచ్చేటప్పటి అంతవరకు మన ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఈ టేబుల్ చేస్తా ఉంటాం అన్నమాట. సో అది ఏ విధంగానే ఇప్పుడు చూడండి. సో మనం డెల్టా y అనేది ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది చేసాం. సో ఇలా ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేవి మనం ఎక్కడ వరకు చేస్తామంటే
ఈ 4 వాల్యూస్ ఉన్నాయి, 4 వాల్యూస్ అలా 3 వాల్యూస్ ఉంటే 3 2 అవుతాయి. అలా ఎన్ని ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వస్తే అన్ని ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేవి మనం చేస్తాం అన్నమాట. సో ఇక్కడ డెల్టా స్క్వేర్ y, సో డెల్టా స్క్వేర్ y అంటే డెల్టా స్క్వేర్ y నాట్ కనుక్కోవాలి. డెల్టా స్క్వేర్ y నాట్ అంటే మనకి ఎంత వచ్చింది అంటే డెల్టా y1 మైనస్ అంటే ఇది మైనస్ ఇది అన్నమాట. 6 మైనస్ 7 అంటే డెల్టా y1 మైనస్ డెల్టా y నాట్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 6 మైనస్ 7 అంటే మైనస్ 1 వచ్చింది. అలానే డెల్టా స్క్వేర్ y1 డెల్టా స్క్వేర్ y2 అన్నమాట. డెల్టా స్క్వేర్ y1 అంటే ఎంత వచ్చింది y1 అంటే డెల్టా y2 మైనస్ డెల్టా y1 అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డెల్టా y2 అంటే ఏంటి మనకి డెల్టా y2 అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా. సో డెల్టా y2 ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం y3 మైనస్ y2 కదా, y3 మైనస్ y2 మైనస్ ఆఫ్ డెల్టా y1. డెల్టా y1 అంటే ఎంత y2 మైనస్ y1 y2 మైనస్ y1. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే y3 మైనస్ 2 y2 మైనస్ ప్లస్ y1 వచ్చింది అన్నమాట. అంటే డెల్టా స్క్వేర్ y1 అనేది మనం ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. y3 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ y2 ప్లస్ y1 అన్నమాట. సో ఈ విధంగా కూడా చేయొచ్చు అన్నమాట. డెల్టా స్క్వేర్ y0 ఇస్ ఈక్వల్ టు, సో ఇప్పుడు డెల్టా స్క్వేర్ y1 ఎంత వచ్చింది 7 మైనస్ 6 అంటే 1 వచ్చింది. 5 మైనస్ 7 అంటే మైనస్ 2 వచ్చింది. అంటే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ లో మనకి ఎంత వాల్యూ వచ్చింది 3 వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో అలానే మనం థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తాం అన్నమాట. సో వీటన్నిటికి కామన్ గా ఫార్వర్డ్ డిఫరెన్స్ కి ఒక ఫార్ములా ఉంటుంది అన్నమాట. డెల్టా పవర్ n y r ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది అంటే డెల్టా పవర్ n మైనస్ 1 y r ప్లస్ 1 మైనస్ డెల్టా పవర్ n మైనస్ 1 y r అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఇస్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా అన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే n ప్లేస్ లో మనం ఎంత డిఫరెన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అయితే డెల్టా 1 అనేది n ప్లేస్ లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొచ్చింది తర్వాత yr r ఏంటంటే ఈ డెల్టా y0 లో ఉన్న y0 y1 y2 y3 సో 0 1 2 3 వీటిని మనం r వాల్యూస్ అనుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనకి దీంట్లో n is equal to 1 r is equal to 0 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి. అంటే n is equal to 1 అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా y0 is equal to మనకి ఎంత వచ్చింది అంటే ఇక్కడ డెల్టా పవర్ 1 మైనస్ 1 అంటే 0. అప్పుడు మనకి ఎంత వచ్చింది r ప్లస్ 1 అంటే r అంటే ఎంత ఇక్కడ మనకి 0 ప్లస్ 1 y1 మైనస్ డెల్టా పవర్ n మైనస్ 1 అంటే 1 మైనస్ 1 కాబట్టి 0. అప్పుడు yr r అంటే ఎంత మనకి 0 y0 అంటే ఇక్కడ మనకి డెల్టా పవర్ n అంటే డెల్టా y1 అన్నమాట. సో ఇక్కడ డెల్టా y1 అంటే ఎంత వచ్చింది మనకి y1 మైనస్ y0 వచ్చింది. అంటే డెల్టా y0 అన్నమాట. r ప్లేస్ లో మనం 0 తీసుకున్నాం కాబట్టి డెల్టా y0 అంటే ఎంత y1 మైనస్ y0 అన్నమాట. సో అలా మీరు ఏ ఫార్వర్డ్ డిఫరెన్స్ చేయాలనుకుంటున్నారో ఆ ఫార్వర్డ్ డిఫరెన్స్ కి n ప్లేస్ లో ఎన్నో ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఒకవేళ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అయితే థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క 3 అనే నంబర్ అనేది ఇంకా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆ విధంగా ఇది ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా అన్నమాట. సో ఇప్పుడు డెల్టా క్యూబ్ y అంటే ఏంటంటే ఇది డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y0 అన్నమాట. ఇవన్నీ ఇక్కడ రాస్తాను చూడండి. డెల్టా క్యూబ్ y0 is equal to డెల్టా స్క్వేర్ y0 మైనస్ డెల్టా స్క్వేర్ y1 అంటే ఎంత వచ్చింది 1 ప్లస్ 1 2 వచ్చింది. అలానే డెల్టా క్యూబ్ y1 ఎంత వచ్చింది -2 -1 -3 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ చేద్దాం. ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే ఎంత వచ్చింది అంటే మనకి డెల్టా పవర్ 4 y0 ఎంత వచ్చింది -3 -2 -5 వచ్చింది. సో ఇలా మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది సింగిల్ టర్మ్ వచ్చేంత వరకు చేయాలన్నమాట. సో దిస్ ఇస్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఈ రోజు క్లాస్ లో మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. సో ముందుగా ఏమి ఇచ్చాడో చూద్దాం. ఎవాల్యుయేట్
డెల్టా tan ఇన్వర్స్ x అన్నమాట. సో డెల్టా tan ఇన్వర్స్ x ఇచ్చాడు కదా, ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ ప్రాబ్లం అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే డెల్టా ఇచ్చాడు, డెల్టా tan ఇన్వర్స్ x. సో ఇక్కడ డెల్టా అంటే ఏంటి, మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అన్నమాట. సో ఆ విధంగా మనం ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ ప్రాబ్లం అని మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే డెల్టా tan ఇన్వర్స్ x ఇచ్చాడు. సో మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ లో నిన్నటి క్లాస్ లో మనం టూ ఫార్ములాస్ అయినా చెప్పాను, జనరల్ ఫార్ములా ఒకటి, టేబులర్ ఫార్ములా ఒకటి. సో ఇలాంటి వీటికి మనం ఏం చేస్తామంటే జనరల్ ఫార్ములా అనేది తీసుకుందాం. సో జనరల్ ఫార్ములా ఏంటి, డెల్ f of x is equal to f of x plus h minus f of x అన్నమాట. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా అన్నమాట. టేబులర్ ఫార్ములా అనేది ఇంకోటి వేరే ఉంటుంది అన్నమాట, అది నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో చూద్దాం. ఇక్కడ వరకు అయితే మనకి ఈ ఫార్ములా అనేది యూజ్ అయింది. సో ఇక్కడ మనకి డెల్టా tan ఇన్వర్స్ x ఉంది. సో f of x ప్లస్ లో మనకి tan ఇన్వర్స్ x అనేది ఉంది అన్నమాట. సో ఈ విధంగా మనం దీంట్లో ఈ ప్రాబ్లం ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే డెల్టా tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ h మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x అన్నమాట. సో ఈ ఫార్ములాలో ఈ tan ఇన్వర్స్ x ని సబ్స్టిట్యూట్ చేసాం, f of x plus h మైనస్ f of x అన్నమాట. సో ఈ విధంగా చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఎలా ఉందో చూడండి, tan ఇన్వర్స్ a మైనస్ tan ఇన్వర్స్ b ఉంది. సో tan ఇన్వర్స్ a మైనస్ tan ఇన్వర్స్ b ఫార్ములా ఏంటి మనకి, tan ఇన్వర్స్ a మైనస్ b బై 1 ప్లస్ a b అన్నమాట. సో tan ఇన్వర్స్ a మైనస్ tan ఇన్వర్స్ b ఫార్ములా జనరల్ ఫార్ములా అన్నమాట. tan ఇన్వర్స్ a మైనస్ tan ఇన్వర్స్ b is equal to tan ఇన్వర్స్ a మైనస్ b బై 1 ప్లస్ ab. సో దీన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మనకి ఎంత వచ్చింది, డెల్టా tan ఇన్వర్స్ x is equal to ఎంత అంటే tan ఇన్వర్స్ ఆఫ్ a అంటే ఇక్కడ మనకి x ప్లస్ h అన్నమాట, x ప్లస్ h మైనస్ b అంటే ఇక్కడ మనకి ఎంత అంటే x అన్నమాట, మైనస్ b బై 1 ప్లస్ a అంటే x ప్లస్ h ఇంటూ x, b అంటే x అన్నమాట. సో ఇక్కడ చూసేటప్పటికి ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోయింది. సో మిగిలిన టర్మ్ ఏంటి, డెల్టా tan ఇన్వర్స్ x is equal to మనకి ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ h బై 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ hx. సో ఇక్కడ ఎలా వచ్చిందంటే దీన్ని మల్టిప్లై చేసాం అన్నమాట, ఇంకేం లేదు, 1 ప్లస్ x స్క్వేర్, x ఇంటూ x x స్క్వేర్, h ఇంటూ x hx. సో ఈ విధంగా మనం డెల్టా tan ఇన్వర్స్ x కనుక్కున్నాం కదా. ఇప్పుడు సో ఈ విధంగా మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ని చూశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఎవాల్యుయేట్ డెల్టా ఇంటూ e పవర్ ఆఫ్ x log 2x ఇచ్చాడు. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, మనకి ఏం కనుక్కోమన్నాడు, డెల్టా ఇంటూ e పవర్ ఆఫ్ x log 2x. సో ఈ డెల్టా తోనే చెప్పేయాలన్నమాట మనం ఏ ప్రాబ్లం అనేది ఇచ్చాడు. సో డెల్టా అంటే ఏంటి, మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. సో దిస్ ఈస్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటి గివెన్ ఈక్వేషన్ ఏంటో రాసుకుందాం. గివెన్ డెల్టా ఇంటూ e పవర్ ఆఫ్ x log 2x. సో జనరల్ ఫార్ములా ఏంటి, ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క జనరల్ ఫార్ములా డెల్టా f of x is equal to f of x plus h minus f of x అన్నమాట. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇది f of x ప్లస్ లో e పవర్ ఆఫ్ f of x ప్లస్ లో e పవర్ ఆఫ్ x log 2x ని సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్టా ఇంటూ e పవర్ ఆఫ్ x log 2x is equal to e power of x plus h log 2 into x plus h minus e power of x log 2x అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే e power of x plus h log 2x ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటో ఇప్పుడు చూడండి, e power of x plus h log 2 into x plus h minus e power of x plus h log 2x. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మైనస్ e power of x plus h
log 2x ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేశా, మళ్ళీ యాడ్ చేస్తున్నా e power of x plus h log 2x minus e power of x log 2x అన్నమాట. సో ఇలా ఈ విధంగా యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం అన్నమాట e power of x plus h log 2x ని. అప్పుడు మనం దీన్ని ఇంకా సింపుల్ గా ఎవాల్యుయేట్ చేయగలం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే e power of x plus h అనేది ఈ రెండింటిలో కామన్ గా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, కామన్ తీద్దాం, x plus h into log 2 into x plus h minus log 2x. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లస్ e power of x into e power of h గా రాసుకుందాం, log 2x minus e power of x log 2x. సో ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ log a minus log b ఫార్ములా ఉంది. log a minus log b ఫార్ములా ఏంటి, log a by b. సో ఆ విధంగా రాసుకుందాం e power of x plus h into ఎంత వచ్చింది, log a minus b log a by b 2x అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే e power of x into log 2x ని కామన్ తీస్తాం, అంటే e power of x into log 2x ని కామన్ తీస్తే e power of h minus 1 వచ్చింది, e power of h minus 1 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ ఏంటి 2 2 క్యాన్సిల్ అయిపోయింది. సో మిగిలిన టర్మ్ ఏంటి, డెల్టా e power of x log 2x is equal to e power of x plus h into log x plus h by h plus e power of x log 2x into e power of h minus 1 అన్నమాట, h minus 1. సో ఈ విధంగా డెల్టా ఇంటూ e power of x log 2x ని మనం కనుక్కుందాం. e power of x plus h log x plus h by h plus e power of x log 2x into e power of h minus 1 అన్నమాట. సో ఈ విధంగా ఈ రోజు 2 ప్రాబ్లమ్స్ అనేవి చూసాం కదా, చేద్దాం. సో థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఎవాల్యుయేట్ డెల్టా పవర్ n e power of 2x plus 3. సో మనకి ఏంటి, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ తెలిసి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, అలా ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడు అంటే n నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అనేది కనుక్కోమన్నాడు అన్నమాట. సో అంటే మనకి గివెన్ ఈక్వేషన్ ఏంటో ముందు రాసుకుందాం. గివెన్ డెల్టా పవర్ n e power of 2x plus 3. సో మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ జనరల్ ఫార్ములా ఏంటి, డెల్టా f of x is equal to f of x plus h minus f of x అన్నమాట. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ f of x ప్లేస్ లో e power of 2x plus 3 అనేది ఫస్ట్ సబ్మిట్ చేద్దాం. డెల్టా ఇంటూ e power of 2x plus 3 అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే e power of 2 into x plus h కదా. ఇక్కడ h బదులు మనం ఏం చేస్తామంటే h ని 1 అనుకోవాలన్నమాట. సో h is equal to 1 అని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇలా రిప్రజెంట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. e power of 2 into x plus h బదులు 1 అనుకోవాలి ఇలా ప్రాబ్లమ్స్ చేసినప్పుడు. అలానే మైనస్ f of x అంటే e power of 2x plus 3. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైనవి మల్టిప్లై చేద్దాం, ప్లస్ 2 ప్లస్ 3 మైనస్ e power of 2x plus 3. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే e power of 2 into e power of 2x plus 3 మైనస్ e power of 2x plus 3. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, e power of 2x plus 3 కామన్ తీస్తే e power of 2 minus 1. సో మనకి డెల్టా ఇంటూ e power of 2x plus 3 ఎంత వచ్చిందంటే e power of 2x plus 3 ఇంటూ e power of e square minus 1 వచ్చింది అన్నమాట. సో ఇది మీకు ఎలా చేసానో అర్థమైంది కదా. ఇక్కడ 2x plus 3 h ప్లేస్ లో నేను ఏం చేశానంటే 1 పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అన్నమాట. లెట్ మనం అనుకోవచ్చు అప్పుడు 2x plus 2 plus 3 అప్పుడు e స్క్వేర్ ని డివైడ్ చేసాం అన్నమాట. ఆ విధంగా కామన్ తీస్తే e స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ డెల్టా ఇంటూ e పవర్ ఆఫ్ 2x plus 3 వచ్చింది. కానీ మనకి ఏం కనుక్కోమన్నాడు, డెల్టా పవర్ n కనుక్కోమన్నాడు.
అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది కనుక్కున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏంటో కనుక్కుందాం. సో మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, డెల్టా ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, డెల్టా స్క్వేర్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డెల్టా ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3. సో డెల్టా ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 అంటే ఎంత, మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క వచ్చిన ఆన్సర్ అన్నమాట. ఈ వచ్చిన ఆన్సర్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది అంటే డెల్టా ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2 మైనస్ 1 అన్నమాట. సో డెల్టా ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఈ పవర్ ఆఫ్ 2 మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, డెల్ ఆఫ్ f ఆఫ్ x అన్నమాట. సో f ఆఫ్ x ప్లేస్ లో ఇది మొత్తం ఉంది, ఈ మొత్తాన్ని మనం తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఇప్పుడు. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత అయిందంటే ఈ పవర్ ఆఫ్ 2 ఇంటూ x ప్లస్ 1 ప్లస్ 3. సో ఇక్కడ కూడా నేను h వాల్యూ అనేది మనం 1 అనుకున్నాం అన్నమాట, ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2 మైనస్ 1. x ప్లేస్ లోనే x ప్లస్ h అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలానే మైనస్ f ఆఫ్ x అంటే ఇది మొత్తం మళ్ళీ రాసుకోవాలి, ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 దీన్ని నేను మళ్ళీ మల్టిప్లై చేస్తున్నాను, ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ పవర్ 2 ని డివైడ్ చేస్తున్నాను, ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. సో ఈ రెండిట్లో మనకి ఏం కామన్ తీయొచ్చు చూడండి, ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 కామన్ తీస్తే అప్పుడు మళ్ళీ మనకి ఎంత వచ్చింది అంటే ఈ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది అనమాట. సో ఇక్కడ ఈ స్క్వేర్ ఉంది మైనస్ ఇక్కడ మొత్తం 1 అయిపోయింది. సో ఈ విధంగా మనకి డెల్టా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3. సో ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇజ్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 a మైనస్ b ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. సో ఈ విధంగా రాసుకున్నాం. సో మనకి డెల్టా ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఎంత వచ్చింది, ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. అలానే డెల్టా స్క్వేర్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఎంత వచ్చింది, ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది, మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది. సో డెల్టా ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 డెల్టా స్క్వేర్ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 మనం ఈ రెండు కనుక్కున్నాం. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే డెల్టా పవర్ n కనుక్కుంటాం, డెల్టా పవర్ n. సో డెల్టా పవర్ n ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఏమైందంటే మనకి ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ హోల్ పవర్ n అన్నమాట. సో ఇక్కడ చూడండి డెల్టా పవర్ 1 అంటే ఈ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 1 వచ్చింది, డెల్టా స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది. అలానే డెల్టా పవర్ n అంటే ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ 3 is equal to 2x ప్లస్ 3 ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n అన్నమాట. సో ఈ విధంగా థర్డ్ ప్రాబ్లం అనేది చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లం ఏంటో చూసారు కదా, ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ముందుగా ఏమి ఇచ్చాడో చూసి ఆ తర్వాత ప్రాబ్లం అనేది చేద్దాం. ప్రూవ్ దట్ డెల్టా ఇంటూ 1 బై f of x is equal to మైనస్ డెల్టా f of x బై f of x ఇంటూ f of x ప్లస్ 1 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడంటే డెల్టా 1 బై f of x ని మైనస్ డెల్టా f of x బై f of x ఇంటూ f of x ప్లస్ 1 కి ఈక్వల్ చేయమంటున్నాడు అన్నమాట. అంటే LHS is equal to RHS అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ముందుగా మనం LHS తీసుకొని RHS అనేది ప్రూవ్ చేద్దాం. అది ఎలా అంటే LHS ఏంటిది, డెల్టా ఇంటూ 1 బై f of x. సో మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ లో జనరల్ ఫార్ములా ఏంటి, డెల్టా f of x is equal to f of x plus h minus
f of x అన్నమాట. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 by f of x ని f of x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైందంటే 1 by f of x plus h minus 1 by f of x అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే LCM తీద్దాం. LCM తీస్తే f of x plus h into f of x. సో LCM తీస్తే తెలుసు కదా f of x minus f of x plus h. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండిట్లో మైనస్ అనేది కామన్ తీస్తున్నాను. మైనస్ ఆఫ్ f of x plus h minus f of x by f of x into f of x plus h. సో ఇలా మైనస్ కామన్ తీసాయి కదా. ఇప్పుడు ఏంటంటే f of x plus h minus f of x అంటే ఎంత? ఇదిగోండి డెల్టా f of x అంటే మనకి మైనస్ డెల్టా f of x వచ్చిందన్నమాట ఇంటూ f of x ఇంటూ f of x plus h. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం LHS తీసుకున్నాం. RHS అనేది ఇదిగోండి మైనస్ డెల్టా f of x బై f of x ఇంటూ x ప్లస్ h అని వచ్చింది అనమాట. సో ఇక్కడ మనం ప్రాబ్లం లో ఏమనుకుంటాం తెలుసుగా, లాస్ట్ ప్రాబ్లం లో చెప్పా మీకు h వాల్యూ అనేది నేను 1 అని తీసుకుంటాను అని. సో ఇలా 1 అని తీసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది మైనస్ డెల్టా f of x బై f of x ఇంటూ f of x ప్లస్ 1 వచ్చింది. సో RHS అనేది ప్రూవ్ అయిపోయింది. సో ముందుగా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు h వాల్యూ అనేది సింపుల్ గా 1 అని అనుకోవాలి. అప్పుడే మనకి ఆన్సర్ అనేది వచ్చింది. x plus h f of x into f of x plus 1. సో ఈ విధంగా మనం LHS is equal to RHS అని ప్రూవ్ చేసాం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ డిఫరెన్స్ ప్రాబ్లమ్స్. సో లాస్ట్ 2 క్లాసెస్ లో మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ మీద 4 ప్రాబ్లమ్స్ అనేది చేసాం. దిస్ ఇస్ ద 5th ప్రాబ్లం అన్నమాట. అదేంటి ఇచ్చాడో చూద్దాం. Prove that delta cube yr is equal to yr plus 3 minus 3 yr plus 2 plus 3 yr plus 1 minus yr ఇచ్చాడు. సో ఇక్కడ మనకి LHS is equal to RHS అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ లో నేను జనరల్ ఫార్ములా ఒకటి చెప్పాను, టేబులర్ ఫార్ములా ఒకటి చెప్పాను అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం కి ఏం చేస్తానంటే టేబులర్ ఫార్మ్ తీసుకొని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాను అన్నమాట. సో అది ఏ విధంగానో చూద్దాం. సో టేబులర్ ఫార్మ్ యొక్క ఫార్ములా ఏంటి? డెల్టా పవర్ n బై r ఇస్ ఈక్వల్ టు డెల్టా పవర్ n మైనస్ 1 బై r ప్లస్ 1 మైనస్ డెల్టా పవర్ n మైనస్ 1 బై r అన్నమాట. సో దిస్ ఈస్ ద టేబులర్ ఫార్మ్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అన్నమాట. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా అన్నమాట. టేబులర్ ఫార్మ్ ఫార్ములా. సో ఇప్పుడు ఏం చేస్తాం? LHS తీసుకుందాం. LHS ఏంటి? డెల్టా క్యూబ్ బై r. సో డెల్టా క్యూబ్ బై r ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే n ప్లేస్ లో 3 ఇక్కడ రాసుకుందాం. n is equal to 3, r is equal to ra. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2 వాల్యూస్ ని తీసుకొచ్చి దీంట్లో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. అప్పుడు ఎంత వచ్చింది? 3 మైనస్ 1 డెల్టా స్క్వేర్ బై r ప్లస్ లో r ఉంది కాబట్టి r ప్లస్ 1 మైనస్ డెల్టా స్క్వేర్ బై r అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే r ప్లస్ లో r ప్లస్ 1 ఉంది. సో n ప్లస్ లో 2 ఉంది. సో ఇప్పుడు దీని ఎలా రాసుకుంటా? n is equal to 2 ఉంది కదా. r is equal to ఎంత ఉంది? r ప్లస్ 1 ఉంది. సో ఈ రెండింటిని తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే డెల్టా పవర్ 2 మైనస్ 1 అంటే 1 y పవర్ r ప్లస్ 1 r ప్లస్ 1 ప్లస్ 1 అప్పుడు ఎంత అయింది? r ప్లస్ 2. అలానే మైనస్ ఇది ఒకదానికే, ఇది ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 2 డెల్టా y r ప్లస్ 1 r ప్లస్ లో r ప్లస్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. r ప్లస్ లో ఇప్పుడు r ప్లస్ n is equal to 2 ఉంది. r ప్లస్ లో r ఉంది. సో దీన్ని ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అయిందంటే డెల్టా y r ప్లస్ 1 మైనస్ డెల్టా y r అన్నమాట. సో r ప్లస్ లో r సబ్స్టిట్యూట్ చేస్తాం, r ప్లస్ లో r సబ్స్టిట్యూట్ చేస్తాం. n is equal to 2 మైనస్ 1 అంటే డెల్టా పవర్ 1 వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే
డెల్టా వై ఆర్ ప్లస్ 2 మైనస్ డెల్టా వై ఆర్ ప్లస్ 1 2 టైమ్స్ ఆఫ్ డెల్టా వై ఆర్ ప్లస్ 1 ఉంది. డెల్టా వై ఆర్ ప్లస్ 1 మైనస్ డెల్టా వై ఆర్ ప్లస్ 1 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తున్నాం ప్లస్ డెల్టా వై ఆర్ అన్నమాట. సో అదే విధంగా ఇలా దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. సో డెల్టా పవర్ 1 ఉంది. 1 మైనస్ 1 అంటే 0. డెల్టా పవర్ 0 అంటే 1. అంటే ఇది డెల్టా అనేది రాసుకోవాల్సిన లేదు. వై ఆర్ ప్లస్ లో ఆర్ ప్లస్ 2 ఉంది. ఆర్ ప్లస్ 2 ప్లస్ 1 ఆర్ ప్లస్ 3 మైనస్ డెల్టా అంటే 1 అయిపోయింది. వై ఆర్ ప్లస్ 2 వై ఆర్ ప్లస్ 2 అలానే మైనస్ 2 ఇంటూ డెల్టా వై ఆర్ ప్లస్ 1 అంటే ఏమొచ్చింది అంటే వై ఆర్ ప్లస్ 2 మైనస్ వై ఆర్ ప్లస్ 1 వచ్చింది అన్నమాట. అలానే డెల్టా వై ఆర్ కనుక వచ్చిందంటే వై ఆర్ ప్లస్ 1 మైనస్ వై ఆర్ వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనకేంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ వై ఆర్ ప్లస్ 3 మైనస్ వై ఆర్ ప్లస్ 2 మైనస్ 2 వై ఆర్ ప్లస్ 2 3 అంటే మైనస్ 3 వై ఆర్ ప్లస్ 2 వచ్చింది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే ప్లస్ 2 వై ఆర్ ప్లస్ 1 ప్లస్ వై ఆర్ ప్లస్ 1 అప్పుడంతా ఇది మనకి ప్లస్ 3 వై ఆర్ ప్లస్ 1 అయింది అనమాట. అలానే మైనస్ వై ఆర్ వచ్చింది. సో మనకి ఇది ఎక్కడ నుండి వచ్చిందంటే డెల్టా క్యూబ్ వై ఆర్ నుంచి వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం LHS is equal to RHS ని ప్రూవ్ చేసాం. y r plus 3 minus 3 y r plus 2 plus 3 y r plus 1 minus y r is equal to delta cube y r అన్నమాట. సో ఈ విధంగా ఫిఫ్త్ ప్రాబ్లం అనేది చేసాం కదా. ఇప్పుడు సిక్స్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఫిఫ్త్ ప్రాబ్లం అనేది చేసాం కదా. దిస్ ఇస్ ద సిక్స్త్ ప్రాబ్లం అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఏం ఇచ్చాడో చూద్దాం. ప్రూవ్ దట్ y3 is equal to y2 plus delta y1 plus delta square y0 plus delta cube y0. సో ఇప్పుడు మనం టేబులర్ ఫార్మ్ ఫార్ములా తీసుకున్నాం. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ లో టేబులర్ ఫార్మ్ ఫార్ములా ఏంటి? డెల్టా పవర్ n y r is equal to డెల్టా పవర్ n minus 1 y r plus 1 minus డెల్టా పవర్ n minus 1 y r అన్నమాట. సో దిస్ ఇస్ ద జనరల్ టేబులర్ ఫార్మ్ ఆఫ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే RHS అనేది తీసుకుంటున్నాను. సో RHS ఏంటిది? y2 plus delta y1 plus delta square y0 plus delta cube y0 అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే y2 delta y1. సో n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను, r ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో దీన్ని తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తంలో అప్పుడు మనకి ఏమొచ్చిందంటే ప్లస్ y2 మైనస్ y1 వచ్చింది అన్నమాట. అలానే డెల్టా స్క్వేర్ y0 చేస్తే మనకి ప్లస్ డెల్టా y1 మైనస్ డెల్టా y0 వచ్చింది అన్నమాట. ప్లస్ డెల్టా స్క్వేర్ డెల్టా క్యూబ్ y0 సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y0 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కన్వర్ట్ అయ్యింది, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కన్వర్ట్ అయ్యింది, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది y వాల్యూలో కన్వర్ట్ అయ్యింది అన్నమాట. ఆ విధంగా ఒక్కొక్క ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది డిక్రీజ్ అవుతా వచ్చింది అన్నమాట. సో ఇదే విధంగా ఇప్పుడు ఏం చేస్తానంటే 2y2 మైనస్ y1. సో ఇప్పుడు డెల్టా y1. సో n ప్లస్ లో 1 r ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చిందంటే ప్లస్ y2 మైనస్ y1 అన్నమాట. అలానే ఇక్కడ మైనస్ డెల్టా y0 పైన డెల్టా y0 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ డెల్టా ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చిందంటే y1 ప్లస్ y0 వచ్చింది అన్నమాట. ప్లస్ ఫస్ట్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ లో కన్వర్ట్ అయింది డెల్టా y2 మైనస్ డెల్టా y1 అన్నమాట. మైనస్ డెల్టా y1 ప్లస్ డెల్టా y0 అన్నమాట. సో ఈ విధంగా కన్వర్ట్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ 2y2 ప్లస్ y2 అప్పుడు ఎంత అయింది? 2y2 ప్లస్ y2 అంటే 3y2 మైనస్ y1 మైనస్ y1 మైనస్ y1 ఉన్నాయి అంటే 3 మైనస్ y1 ఉన్నాయి కాబట్టి మైనస్ 3y1. సో అలా చేసాం. ఇప్పుడు ప్లస్ y0 కూడా ఉంది ప్లస్ y0. ఇప్పుడు ఏం చేస్తామంటే డెల్టా y2 ఉంది
డెల్టా y2 అంటే మనకి ఎంత అయిందంటే y3 మైనస్ y2 అయింది అనమాట. మైనస్ డెల్టా y1 ఏమైందంటే మనకి y2 ప్లస్ y0 అయింది అనమాట. y2 మైనస్ y1 అయింది. అలానే మైనస్ y2 ప్లస్ y1 అయింది అనమాట. డెల్టా y1 కి y2 ప్లస్ y1 అయింది. అలానే ప్లస్ y1 మైనస్ y0 అయింది అనమాట. సో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 3y2 ఉంది, మైనస్ y2 మైనస్ y2 మైనస్ y2, ఇక్కడ మైనస్ 3y2 ప్లస్ 3y2 మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 3y1 ఉంది, ఇక్కడ ప్లస్ y1 ప్లస్ y1 ప్లస్ y1, 3 ప్లస్ y1 ఉన్నాయి. సో ప్లస్ 3y1 మైనస్ 3y1 క్యాన్సిల్, ప్లస్ y0 మైనస్ y0 క్యాన్సిల్. మిగిలిన టర్మ్ ఏంటి, y3. సో మనకి ఈజ్ ఈక్వల్ టు LHS. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేసాము కదా. సో ఈ విధంగా ఫార్వర్డ్ డిఫరెన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేది చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.